దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. ఇది ఆత్మీయ ఫలాలు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఏమిటి ఆ ఫలాలంటే, మరి దేవుడు కొన్ని మాటలతో మనతో మాట్లాడి ఉన్నాడు. మొట్టమొదటి మాట ప్రేమ అని చెప్పేసి మరి ఆ యొక్క లేఖనాల ద్వారా మాట్లాడుచున్నాడు. గలతీ పత్రిక ద్వారా అండి. ప్రేమ అంటే ఎటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలా? స్వార్థము లేని ప్రేమ మనకు ఉండాలా? ఎవరైనా సహాయం చేయమని మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సహాయం చేసేదే ప్రేమ. దేవుని ప్రేమ మనం చూపించినప్పుడు అందరూ కూడా వాక్యము లేకుండా దేవుని చెంత చేరుతారని చెప్పి చెప్తున్నాడండి. నువ్వు ప్రేమకు మాదిరికరంగా మారుతున్నావా, లేకపోతే విరోధంగా మారుతున్నావా? నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు సహాయం చేయాలి, నేను ఎందుకు పెట్టాలి, నేను ఎందుకు ముందుకు వెళ్ళాలా అన్న స్వార్థంతో మనం ఉంటున్నామా? అటువంటి స్వార్థము ఏది పనికిరాదండి. ప్రేమతో మనం ఏదైనా జయించవచ్చు అని దేవుడు చెప్పినట్లుగా ఎటువంటి ప్రేమ నువ్వు చూపిస్తున్నావు, ఎటువంటి ప్రేమ ద్వారా అనేకులు మీరు ఆకట్టుకుంటున్నారు అన్నది ఒక్క మారు గమనించుకోవాలండి.